78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ 2వ డివిజన్లో మరి తుమ్మలపల్లి నాని గారి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా మీడియా ప్రతినిధి వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మనం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేకమైనటువంటి శతాబ్దాలు పైగా 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి భారత జాతి 1000 సంవత్సరాల పోరాటం, అది గజనీలు, మొహమ్మద్ తుగ్లక్, సుల్తాన్లు, అక్బర్లు, బాబర్లు, బ్రిటిష్, డచ్, పోర్చుగీసు ఇటువంటి అనేకమైన దురాక్రమదారులు భారతదేశాన్ని కబలించి ఈ యొక్క ఆస్తుల్ని, ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ ఉన్న సంపదని మొత్తం లూటీ చేసి దేశాన్ని నాశనం చేశారు. అటువంటి దురాక్రమదారులపై పోరాడినటువంటి అనేకమైన వీరులు మన కాకినాడ వాసి ఇక్కడ చదువుకుని విద్యాభ్యాసం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి నుంచి, పులుసు సామూర్తి గారి నుంచి, భయంకరాచారి గారి నుంచి, మద్దూరు అన్నపూర్ణ గారి గురించి, అలాగే అనేకమైన జాతీయ స్థాయిలో సుభాష్ చంద్రబోస్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అనేక మంది వారి జీవితాలని, వారి ఆస్తుల్ని, వారి ప్రాణాలని పరంగా పెట్టి వారి జీవితాలను అర్పించి మన కోసం, మన తరాల కోసం, మన భావి తరాల కోసం త్యాగం చేశారు. ఆ త్యాగం మూర్తిని స్మరించుకుంటూ వారైతే స్వాతంత్రానికి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించారు. మనం ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదు. మన జీవించి భారతదేశం యొక్క పురోగతికి ఏ కళ్ళైతే కన్నారో, ఏదైతే 2047 కల్లా భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన దేశంగా, సమృద్ధివంతమైన దేశంగా సంకల్పించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారో, ఆ మహాయజ్ఞంలో మనందరం పాల్గొని ఆ యొక్క లక్ష్య సాధన చేయడం ద్వారానే మన మహనీయులు, స్వాతంత్ర సమర యోధుల యొక్క ఆకాంక్షల్ని పరిరక్షించే వాళ్ళు అవుతాం. ఆ రకంగా ప్రతి భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.